అందరికీ నమస్కారం. ఈరోజు ఈనాడు పేపర్‌లోని ఒకసారి న్యూస్ అనాలిసిస్ ఒకసారి చూసినట్టయితే మేజర్‌గా నేడు కాంగ్రెస్ మహాధర్నా రిజర్వేషన్ల సాధనకు ఢిల్లీలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం. హాజరు కానున్న రాహుల్ గాంధీ, ఇండియా కూటమి పార్టీల ఎంపీలు, ఢిల్లీకి చేరుకున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంఘాల ప్రతినిధులు. సో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఒక మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. సో ఈ మహాధర్నా దేనికంటే ముఖ్యంగా 42% రిజర్వేషన్స్ ఇన్ లోకల్ బాడీ ఎలక్షన్స్. సో మనందరికీ తెలిసిందే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ గవర్నమెంటు క్యాబినెట్లో డెసిషన్ తీసుకొని బీసీలకు 42% ఇన్ లోకల్ బాడీ స్థానిక సంస్థలలో రిజర్వేషన్ చేయాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొని ముఖ్యంగా గవర్నర్కు పంపించడం జరిగింది. కానీ గవర్నర్ ఆ ఫైల్ను ఇంకా పెండింగ్లో పెట్టడం జరిగింది. అతను న్యాయ సలహాకు పంపించడం జరిగింది. ఎందుకంటే ఇది మామూలు బిల్లు కాదు, ఒక రిజర్వేషన్స్ బిల్లు. సో ఈ బిల్లును ఆమోదిస్తే మిగతా రాష్ట్రాలలో కూడా పరిస్థితి ఎలా ఉంటుందన్న యోచనలో బీజేపీ పార్టీ ఉన్నట్టు చాలా సమాచారం. సో అందుకని ప్రజెంట్గా ఇది న్యాయ సలహాకు పంపివ్వడం జరిగింది. ఏది బీసీల రిజర్వేషన్స్ 42%, బీసీ 42%. ప్రజెంట్గా ఇది గవర్నర్ దగ్గర ఉండడం జరిగింది. గవర్నర్ ఏమో న్యాయ సలహాకు పంపివ్వడం జరిగింది. సో మరి దీనిపై కాంగ్రెస్ పార్టీకి ఒక చిక్కుముడు ఉంది. ఏంటిదా చిక్కుముడు అంటే, హైకోర్టు మొన్న ఏమని చెప్పిందంటే, తెలంగాణ హైకోర్టు ఏమని చెప్పిందంటే, ఖచ్చితంగా మీరు 3 నెలల లోపు స్థానిక సంస్థల ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఖచ్చితంగా చేపట్టాలి. 1 నెలలోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని చెప్పి తెలంగాణ హైకోర్టు ఒక క్లారిటీగా తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ యొక్క కృత నిశ్చయం ఏంటంటే 42% బీసీ రిజర్వేషన్స్తోనే స్థానిక సంస్థలకు వెళ్ళాలని చెప్పి ఆ పార్టీ నేతలు నిర్ణయించడం జరిగింది. అంటే 42% బీసీ వాళ్లకు స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి గవర్నమెంట్ డిసిషన్ ఉంది. మరియు ఇక్కడ ముగ్గురు ఒక కాంప్లికేటెడ్గా ఇష్యూస్గా ఉన్నారు. ఒకసారి మనం చూసినట్టయితే, ఒకసారి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ, బోర్డు ఎస్ సరే, ఏదో ఒకటి రైట్. ఇప్పుడు తెలంగాణ, ఇదొక తెలంగాణ స్టేట్. ఇప్పుడు ప్రజెంట్గా కాంగ్రెస్ పార్టీ 42% కోసం ఇప్పుడు ఢిల్లీలో ఒక ధర్నా చేయడం జరిగింది. సో ఈ ధర్నాకు చాలామంది పార్టీ కార్యకర్తలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సో బీసీ సంఘాల ప్రతినిధులు కూడా ఈ ధర్నా కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. చాలా సంక్లిష్టమైన విషయం ఏంటంటే, ఈ బీసీ రిజర్వేషన్స్ ముగ్గురు చుట్టూ తిరుగుతున్నాయి. ఒకటి చెప్తాము, బీసీ తెలంగాణ హైకోర్టు తీసుకున్నాం. హైకోర్టు ఫస్ట్ ఒక కీ డెసిషన్ తీసుకుంది. ఏంటంటే తెలంగాణ హైకోర్టు ఏమని చెప్పిందంటే, 3 నెలల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. తెలంగాణ హైకోర్టు 3 నెలల్లో మీరు లోకల్ బాడీ ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి ఒక స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. మరియు ఒక నెల రోజులలోపు మీరు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఇచ్చి దాదాపు ఒక నెల రోజుల పైన అవుతుంది. కానీ ఇది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు. సో మరి ఇదొక పార్ట్. సో దానికి ముందే
తెలంగాణ గవర్నమెంట్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ 42% రిజర్వేషన్స్ అంటే బీసీలకు లోకల్ బాడీస్లో, ఇది మొత్తానికి కాదు, లోకల్ బాడీస్లో రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి ఆ ఫైల్ను గవర్నర్కు పంపడం జరిగింది. ఇప్పుడు ఆ ఫైల్ ప్రజెంట్గా గవర్నర్ దగ్గర ఉంది. ఓకేనా, గవర్నర్ దగ్గర ఇప్పుడు ప్రజెంట్గా ఈ ఫైల్ ఉంది. గవర్నర్ ఏం చేసిండంటే ఆమోదం కానీ తిరస్కారం కానీ చెయ్యాలి, కానీ అతను ఏం చేసిండంటే న్యాయ సలహాకు ఈ ఫైల్ను పంపించడం జరిగింది. అదొక హక్కు, దీన్ని తప్పు పట్టలేదు. ఎందుకంటే గవర్నర్కు ఆర్టికల్ ప్రకారం అది న్యాయ సలహాకు ఇవ్వచ్చు. సో దాన్ని అడ్వకేట్ జనరల్ అంటే దేశంలోనే అత్యున్నతమైన లాయర్ అనమాట, అంటే గవర్నమెంట్కి సంబంధించింది అడ్వకేట్ జనరల్ అంటారు. సో అడ్వకేట్ జనరల్కు అతనుకు ఈ ఫైల్ను పంపించడం జరిగింది. మరియు అడ్వకేట్ జనరల్ నుంచి ఇంకా అతనికి రిపోర్ట్ మాత్రం గవర్నర్కు ఏం రాలేదు. అంటే దీన్ని ఆమోదించాలన్నా, రాజ్యాంగబద్ధమా, అసలు రాజ్యాంగబద్ధం కాకూడదు. ఎందుకంటే గవర్నర్ ఆమోదించినా కూడా ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళినప్పుడు అది కొట్టేసే అధికారం కోర్టులకు ఉంది. సో హైకోర్టుకు ఉంది, సుప్రీంకోర్టుకు ఉంది. గవర్నర్ డెసిషన్ అనేది అల్టిమేట్గా ఉండదు. సో ఇది రాజ్యాంగబద్ధమా కాదా అనేది సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీసుకునే డెసిషన్ పైన ఆధారపడి ఉంటుంది. సపోజ్ ఒకవేళ దీన్ని ఆమోద ముద్ర వేస్తే ఒకవేళ అది సుప్రీంకోర్టుకు వెళ్ళిరనుకో అప్పుడు ఏమైనా జరగవచ్చు. ఒకవేళ ఆమోద ముద్ర వేయకుండా సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సో కోర్టుకు వెళ్ళి దీన్ని న్యాయాల అంటే ఇది కరెక్టా కాదా అనేది కోర్టులు తేలుస్తాయి. కానీ అంతవరకు ముందు ఏంటంటే ప్రజెంట్గా ఈ ఫైలే పెండింగ్ ఉండడం వల్ల ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అంటే గవర్నమెంట్ ప్లస్ కాంగ్రెస్ పార్టీ దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అని బీజేపీపై ఒత్తిడి చేయడానికి, అంటే ఖచ్చితంగా మీరు బీసీ రిజర్వేషన్స్పై ఖచ్చితంగా డెసిషన్ తీసుకోవాలి సో అని చెప్పి దానిపై ఒత్తిడి చేయాలని చెప్పి ఢిల్లీలో ఈరోజు ఒక మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి పూర్తిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్స్ అందరూ హాజరు కావడం జరుగుతుందన్నమాట. సో దీనిపై మనము ఎవరినన్నా ఒకరిని లైన్లోకి తీసుకొని అడుగుదాం. వాకేటి శ్రీ కలిసి బిజీగా ఉన్నట్టుండు. లక్ష్మణ్ గారిని అడుగు తెలుసుకుందాం. The person you have called is speaking to someone else. You can wait or call again later. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి మరొక కాల్లో బిజీగా ఉన్నారు. మీరు వేచి ఉండండి లేదా తిరిగి మళ్ళీ ప్రయత్నించండి. మళ్ళీ ట్రై చేద్దాం. సో ఇది ఒక పార్ట్, ఇది ఒక సపరేట్గా పెడదాం. సో ఇది మేజర్గా ఈ డిసిషన్ అన్నమాట ఇది. సో దీని తర్వాత త్వరలో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. సో అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్పై చాలా శిక్షణ కార్యక్రమాన్ని తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది అన్నమాట. నిజంగా ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం అభినందించాలి. సో జిల్లాకు రైతు విజ్ఞాన కేంద్రం. సో పరిస్థితులు మారిపోయినాయి, రోజులు మారిపోయినాయి, టెక్నాలజీ అనేది చాలా దూసుకుపోతుంది. ప్రతి రంగంలో టెక్నాలజీ అనేది మనకు ఎంతగా ముందుకెళ్తుందో మనందరికీ చూస్తున్నాం. కానీ ఇంకా కూడా శ్రమ అంటే చాలా వ్యవసాయం అనేది చాలా కష్టతరమైన పనిగా ఇప్పటికి కూడా ఉందన్నమాట. సో ప్రతి రంగంలో టెక్నాలజీ ఎంతో అంతో దూసుకుపోతున్న మనిషి శ్రమపై చాలా శ్రమను తగ్గిస్తున్న వ్యవసాయం మాత్రం ఇంకా టెక్నాలజీలో ఇంకా ముందుకెళ్ళలేదు. సో ఆ టెక్నాలజీని వేరే దేశాలలో చాలా ఉపయోగిస్తున్నారు. చైనాలో కానీ వేరే దేశాలలో కానీ టెక్నాలజీ ఉపయోగించి ప్రతి ఎకరాకు చాలా చేస్తున్నారు అనమాట. సో దానిపై టెక్నాలజీ దానిపై ఖచ్చితంగా
ఈ తెలంగాణ గవర్నమెంట్ను ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరం ఉంది. సో ఎందుకంటే కంపల్సరీ ఈ విషయంలో దీన్ని ఎంతో అంతో రైతులకు ఉపయోగపడుతుంది. ఒక విజ్ఞాన కేంద్రం, ఒక రైతు విజ్ఞాన కేంద్రాన్ని ప్రతి డిస్టిక్లో ఏర్పాటు చేయాలనే ఆలోచన అన్నది చాలా మంచి విషయం. సో దీనిపై అన్నదాతలకు డ్రోన్లు, రోబోటిక్స్ పై ఈ విషయాలపై చాలా శిక్షణ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం. సో దీనిపై ఖచ్చితంగా ఇది ప్రొఫెసర్ జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి వీసీల ప్రతిపాదన మేరకు ఈ కార్యక్రమాన్ని త్వరలోనే తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రానికి పూర్తిగా అందించే యోచనలో ఉన్నట్టు సమాచారం అన్నమాట. నెక్స్ట్, సో ఇది చాలా బాధాకరం. ఉత్తర కాశీలో ఉత్పాతం, ధరణి గ్రామాన్ని తుడిచిపెట్టిన వరద, 4 దుర్మరణం. వరదల్లో చిక్కుకున్న 60 నుంచి 70 మంది, శిథిలాల కింద మరో 12 మంది దాకా అని చెప్పి ఒక వార్త ఇవ్వడం జరిగింది. ప్రధానమంత్రి చాలా తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సహాయక చర్యలకు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా ఉత్తర కాశీలోని ఉత్తరాఖండ్లో గంగాత్రి అక్కడ ప్రాంతంలో చాలా ఏంటంటే కొండ చర్యలు విరిగిపడి చాలా మంది ఒక ధరళి అనే గ్రామాన్ని అనేది తుడిచిపెట్టుకోపోవడం, అక్కడ గ్రామాలలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందిగా మారడం, అక్కడ వాహనాలు కొట్టుకోపోవడం చాలా విచారకరం. ముఖ్యంగా గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం అంట. సో సగభాగం తుడుచుకుపెట్టుకుపోయింది. ధరాలి గ్రామం ఏదైతే గంగోత్రికి వెళ్లే క్రమంలో వచ్చే ఈ ధరాలి గ్రామంలో కొండ చర్యలు అనూహ్యంగా విరిగి అక్కడ 4 చనిపోవడం జరిగింది. ఇంకా శిథిలాల కింద కూడా ఉండడం జరిగింది. దీనిపై ప్రైమ్ మినిస్టర్ మోడీ చాలా తీవ్రంగా దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం జరిగింది. సో ఇది వాళ్ళకు సానుభూతి కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇమీడియట్గా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి అక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్కు మరియు ఉత్తరాఖండ్ గవర్నమెంట్కు మరియు మిలిటరీకి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో సరియగు చర్యలు తీసుకొని దాన్ని పునరుత్పాదక చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలని చెప్పి ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆదేశించడం జరిగిందనమాట. సో నెక్స్ట్, ఏకపక్షం నిరాధారం, కుట్రపూరితంగా ఘోష్ కమిషన్ విచారణ అని చెప్పి ఇది మన హరీష్ రావు గారు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది, ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. మనందరికీ తెలిసిందే, కాళేశ్వరం కమిషన్లో జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికను పూర్తిగా తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చింది. సో మరి తెలంగాణ గవర్నమెంట్ బయట పెట్టిందంటే అది పూర్తిగా బయట పెట్టలేదు, కానీ ప్రాథమికంగా ఇక్కడ అక్రమాలు జరిగాయి, ఇక్కడ ఇంత డబ్బు వ్యయమైంది, ఇక్కడ ఇంత కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ప్రైమరీగా వాళ్ళు కొంచెం లీక్స్ అయితే ఇస్తున్నారు. సో దీనిపై మరి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి మరి హరీష్ రావు గారు దాన్ని ఏ విధంగా చెప్తున్నాడో, ఏకపక్షం నిరాధారం, కుట్రపూరితంగానే ఘోష్ కమిషన్ విచారణ అని చెప్పి తను అనడం జరిగింది. తమ్మడి హట్టి దగ్గర నీటి లభ్య లేదని కేంద్రమే చెప్పింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం లేదన్నది పచ్చి అబద్ధం. ప్రెజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తమ్మడి హట్టి దగ్గర అక్కడ నీటి లభ్యత లేదనేది కేంద్రం యొక్క వాదన. సో దాన్నే వాళ్ళు మొదటి ప్రామాణికంగా తీసుకొని దాన్ని అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, సో మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఇట్లా కంటిన్యూస్గా 3 బరాజులు నిర్మించడం జరిగిందని చెప్పి, ఒకవేళ వీళ్ళ ఉద్దేశం ఏంటంటే తమ్మిడి హట్ట దగ్గర కట్టొచ్చు అని చెప్పి కాంగ్రెస్ అంటే ఘోష్ కమిషన్ ఏమని చెప్తుందంటే తమ్మిడి హట్ట దగ్గర నీటి లభ్యత ఉంది, అక్కడ కట్టొచ్చు, కానీ దీన్ని ఉద్దేశపూర్వకంగానే తమ్మిడి హట్ట నుంచి జరిపి మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టును చేశారని చెప్పి మరి వీళ్ళ వాదన. సో అల్టిమేట్గా దీని రిపోర్ట్స్, దీని పర్యవసరాలు ఏ విధంగా జరుగుతాయో ఒకసారి చూద్దాం. నెక్స్ట్, సుంకాల బాంబు పేలుస్తా, 24 గంటల్లోనే భారత్పై భారీగా భారం మోపుతా అని చెప్పి ట్రంప్ అనడం జరిగింది. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రష్యాపై వాణిజ్యం చేసినందుకు ఆల్రెడీ మనకు 25% టారిఫ్ను విధించడం జరిగింది. సో ఇంకా కూడా వేస్తానని చెప్పి చెప్తున్నాడు. సో మరి దానివల్ల మరి భారతదేశానికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే చాలామంది చెప్తున్నారు అంత ఎఫెక్ట్ ఏముండదు, అది పూర్తిగా అమెరికాకే ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో దీన్ని మున్ముందు ఎలా ఉంటుందో మనం చూడాలి. ఎందుకంటే ఒక దేశానికి ఇంకో దేశానికి చేస్తున్నామని చెప్పి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే రష్యా, భారత్ అనేది కొన్ని సంవత్సరాల స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. సో మీరు స్నేహపూర్వకంగా ఉంటారు అని చెప్పి మీ మీద ట్యాక్సులు విధిస్తామంటే అది దేశ సార్వభౌమత్వాన్ని ఎదిరించడం అని చాలా అభిప్రాయపడుతున్నారు అనమాట. సో ఒకసారి ఇతను అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మినిస్టర్ తెలంగాణ, కొంచెం బిజీ వస్తుంది. ఇంకేమైనా ఉన్నాయా న్యూస్లో?
నెక్స్ట్ గడ్కర్కి పుష్పగుచ్చం అందజేస్తున్న మంత్రి కోమటిరెడ్డి. చిత్రంలో గడ్డం వంశీకృష్ణ, జితేందర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కర్, రఘురామ్ రెడ్డి. సో వీళ్ళందరూ యాక్చువల్లీ నితిన్ గడ్కరీ రోడ్స్ మినిస్టర్, రోడ్డు రవాణా శాఖ మంత్రి, సెంట్రల్ మినిస్టర్. సో ఇదొకటి మనం కొత్తగా చూసినట్టయితే అవసరమైతే మళ్ళీ పదవి త్యాగానికి సిద్ధం మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఇది ఒక సంచలనమైన వార్త అని చెప్పాలి. ఎందుకంటే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మళ్ళీ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాడా? సో మరి అతని మాటలను బట్టి చూస్తే అవసరమైతే అందరు ఎమ్మెల్యేలను మునుగోడు కాళ్ళ దగ్గరికి తీసుకొస్తానని చెప్పి నేను ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. ముఖ్యంగా ఒక మునుగోడులోని నియోజకవర్గంలో సబ్ స్టేషన్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేయడం చాలా సంచలనంగా మారింది. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటున్నాడంటే, మంత్రి పదవి గురించి నేను పెద్దగా ఆలోచించట్లేదు, నాకు ఎల్బీ నగర్ దగ్గర ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నాకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పారు, అయినా నాకు మునుగోడు ప్రజలే ముఖ్యమని చెప్పి నేను మునుగోడులోనే కంటెస్ట్ చేస్తా అని చెప్పి నేను ఆనాడే మంత్రి పదవిని వదిలేసుకొని ఇక్కడ మునుగోడు ప్రజల కోసం నేను చేశాను, అవసరమైతే మళ్ళీ మునుగోడుకు 100 మంది ప్రజాప్రతినిధులు తెస్తాను అంటే ఇది ఒక వ్యాఖ్య. ఏంటంటే ఒకవేళ మునుగోడులో ఎలక్షన్స్ వస్తే అందరూ వస్తారు స్టేట్ మొత్తం. ఎందుకంటే లాస్ట్ టైం మునుగోడు ఎలక్షన్స్లో బై ఎలక్షన్స్ వచ్చినప్పుడు చాలా మంది ఒక ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యేకు ఒక ఊరు, ఒక వార్డు మెంబర్కు ఒక చెప్తున్నా అంటే ఇన్ఛార్జీలు ఎట్లా ఇచ్చారంటే లాస్ట్ టైం అప్పుడు బై ఎలక్షన్స్ జరిగినప్పుడు మునుగోడులో ఒక ఊరికి ఒక ఎమ్మెల్యే ఇన్ఛార్జి. అంటే ఎన్ని ఊర్లకు ఎంతమంది ఎమ్మెల్యేలు అంటే దాదాపు స్టేట్ మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు. సో మునుగోడుని ఇట్లా పంచుకున్నారు అనమాట అప్పుడు. సో అట్లా అదేంటంటే చాలా కిక్కిచ్చింది చాలా మందికి మునుగోడు ప్రజలకు. అరే ఇంత పెద్ద మినిస్టర్లు ఇంత చిన్న చిన్న ఊర్లకు అది తిరుగుతున్నారు ఇది అని చెప్పి. సో అప్పుడు ఆ టైం ఎలక్షన్లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయినా కానీ ఒక హీరోయిక్ ఇమేజ్ వచ్చింది అన్నమాట. రాజగోపాల్ రెడ్డికి చాలా పెద్ద ఇమేజ్ వచ్చింది. ఓడిపోయిండు ఎట్లా 10,000 ఓట్లతో, కానీ అది మన అప్పుడున్న సమీకరణాలు చాలా ట్రై చేసిండు. ఎందుకంటే బీజేపీ పార్టీకి అక్కడ అంత స్ట్రెంత్ లేకున్నా చాలా తీసుకొని వచ్చిండు. అయినా కానీ మళ్ళీ ఒకసారి చేస్తా అని అంటున్నాడు. మళ్ళీ ఒకసారి చేస్తే పేద పదవుల కోసం పాకులాడే మనిషిని కాదు, మంత్రి పదవి కోసం కాలు మొక్కే అంత దిగజారలేదు, నాకు మునుగోడు ప్రజలే ముఖ్యం, వాళ్ళ కోసమే పనిచేస్తా, అవసరమైతే మళ్ళీ పదవి త్యాగం చేయడానికైనా సిద్ధమని చెప్పి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొనడం జరిగింది. సో ఇది అనమాట మేజర్గా. అతను కొంచెం ఖచ్చితంగా మరి ఏదో ఒక డెసిషన్ తీసుకునే స్టేజ్లోనే ఉండని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఒకసారి చెప్పిండంటే దానిపై ఇంకా ఆలోచిస్తూనే ఉంటాడు. అప్పుడు కూడా అదే చెప్పిండు, ఖచ్చితంగా మునుగోడు ప్రజల అప్పుడు బీజేపీ అప్పుడు చేసినప్పుడు కేసీఆర్ పై నేను పోరాడతానని చెప్పి అట్లా అని చెప్పి లాస్ట్కి అల్టిమేట్గా మళ్ళీ ఎలక్షన్ తీసుకొచ్చిండు. మరలా ఇప్పుడు మళ్ళా నేను ఎలక్షన్స్కు సిద్ధం అవ్వడానికి కూడా సిద్ధమని చెప్పి మరి ఈ మాట అనడం అనేది మరి కాంగ్రెస్ పార్టీలో చాలా కలకలం సృష్టిస్తుంది. దీనిపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రియాక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే మంత్రి పదవి ఇచ్చే స్టేజ్లో నేను లేను, రికమెండేషన్ స్టేజ్లో నేను లేనని చెప్పి వ్యాఖ్యానించడం కూడా జరిగింది. సో దీనిపై ఒక్కసారి అల్టిమేట్గా మనకి ఎడ్లూరి లక్ష్మణ్ కుమారు లేవడతాడు. సో కొంచెం బిజీగా ఉన్నట్టుండు. సో ఎనీవే ఈరోజు ఇదండి న్యూస్ అనాలిసిస్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.